క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. పార్లమెంట్ చరిత్రలో ఇవాళ మరో బిగ్ డేగా మారనుంది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై ఇవాళ లోక్సభలో చర్చ జరుగుతుంది. సుదీర్ఘ చర్చ తరువాత దీనిపై ఓటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 12:15 లోక్సభలో ప్రవేశపెట్టనుంది మోదీ ప్రభుత్వం. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విపక్షాలు. దీంతో లోక్సభలో వాడివేడి చర్చ జరగటం ఖాయంగా కనిపిస్తోంది. బిల్లుపై 8 గంటల పాటు చర్చించాలని బీఏసీ సమావేశాలను నిర్ణయించారు. అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో తమ అభిప్రాయాలు పట్టించుకోలేదంటూ బీఏసీ నుండి వాకౌట్ చేశాయి విపక్షాలు. బీఏసీ మీటింగ్ తర్వాత ఇండీ కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బిల్లుపై లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అధికార పక్షాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలాంటి సవరణలు సూచించాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అంటున్నాయి విపక్షాలు. ఈ బిల్లును ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని ప్రకటించారు ఇండీ కూటమి నేతలు. సభలో తమ వాదనలను గట్టిగా వినిపిస్తామంటున్నారు. అంతేకాదు సభకు తప్పనిసరిగా రావాలంటూ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి విపక్ష పార్టీలు. అయితే వక్ఫ్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదింప చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది మోదీ ప్రభుత్వం. బిల్లు తప్పకుండా ఆమోదం తెలుపుతుంది అన్నారు కేంద్ర మంత్రి రిజిజు. ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు ఈ బిల్లుకుందన్నారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతామన్నారు రిజిజు. వక్ఫ్ బిల్లుపై కనీసం 12 గంటల పాటు చర్చించాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. కానీ 8 గంటలు మాత్రమే కేటాయించింది ప్రభుత్వం. ఇందులో ఎన్డీఏ కూటమికి 4 గంటల 40 నిమిషాల సమయం కేటాయించారు. ఒక్క బీజేపీ నుండే 4 గంటల పాటు మాట్లాడనున్నారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్రతోనే చట్ట సవరణ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇతర మతాలకు లేని నిబంధనలను ముస్లింలకే ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై బీహార్ సీఎం నితీష్, ఏపీ సీఎం చంద్రబాబు తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఓవైసీ. అయితే వక్ఫ్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటోంది కేంద్రం. జేడీయూ, టీడీపీ సూచనలను కూడా బిల్లులో పొందుపరిచినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు ఇవాళ లోక్సభలో ఆమోదం పొందగానే రేపు రాజ్యసభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెడతామన్నారు కేంద్ర మంత్రి. వక్ఫ్ బిల్లు నేపథ్యంలో తమ ఎంపీలకు విప్ జారీ చేసింది బీజేపీ. లోక్సభకు ఖచ్చితంగా హాజరు కావాలని విప్ లో పేర్కొంది. అలానే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. వక్ఫ్ బిల్లుపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో సభకు తప్పనిసరిగా రావాలని ఆదేశించింది. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.